ములుగు జిల్లా కేంద్రంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఆమె భారతీయులందరూ ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేసిన రోజుగా నవంబర్ 26కి గుర్తింపు ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అని, తాను అనుభవించిన కష్టాలు బాధలు భారతీయులు అనుభవించొద్దనే ఆలోచనతోనే హక్కులను చట్టబద్ధత చేసిన మహనీయుడు అంబేద్కర్ని కొనియాడారు మంత్రి. సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా ఎంతోమంది మహనీయులు యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది. కానీ ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, అంటరానితనం నిర్మూలన, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అందులో అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం, నీ మతము, నీ కులము, నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అటువంటి స్వేచ్ఛ నీకుంది అని. కానీ ఈరోజు అవన్నీ తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుష్ప్రచారం